రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, రెండు దోపిడీ పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, రెండు అహంకారపూరితమైనటువంటి పార్టీలే, రెండు కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. ఈసారి ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. ఈసారి గెలవడం కోసం, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తా ఉన్నాం. చెమటలు పడుతున్నాయి మజ్లిస్ పార్టీకి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మజ్లిస్ పార్టీ పోవాలి, మజ్లిస్ పార్టీ విరగడ కావాలని చూస్తూ ఉన్నారు. కాబట్టే మనం వీళ్ళందరం కూడా కష్టపడి పనిచేద్దాం. ఈరోజు మనకు తెలుసు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుంది, అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. విదేశాలలో మతం మార్చుకోవాలని దౌర్జన్యం చేసి ఒత్తిడి చేస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వాళ్ళందరూ మన దేశానికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో మనము తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలి. పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరిగితే, హిందువుల మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ధర్మం మీద విశ్వాసంతో మతం మార్చుకోవడం ఇష్టం లేకుండా దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి లేని కారణంగా వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలను, వ్యక్తులను, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులపై దాడులు జరిగితే, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు భారతదేశంలో రాకుండా మరి ఏ దేశానికి వెళ్తారో చెప్పాల్సింది కోరుతా ఉన్నాను. హిందువులకు భారతదేశం రక్షణ కల్పించకపోతే, అండగా నిలబడకపోతే ఎక్కడ పోతారు? వచ్చినటువంటి హిందువులు వాళ్ళకు సమాన హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దేశం మీద, మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద బాధ్యత లేదా అడుగుతా ఉన్నాను. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు? అనేక సంవత్సరాలుగా భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులు కనీస హక్కులు లేకుండా అన్యాయానికి గురవుతూ ఉంటే వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో, మేము ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చాము, మా పార్టీ అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసి చూపుతామన్నాము. అది మోడీ గ్యారంటీ. ఆ మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే మాట తప్పము, మడమ తిప్పము. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ, భారత ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కార్యకర్తలందరూ అన్ని రకాలుగా సమర్థవంతంగా మన మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ఈరోజు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున అండగా మరి మద్దతు సమీకరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాము. వచ్చేటువంటి ఎన్నికల్లో మరి ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ, న్యాయం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి నాయకుడు, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసి ఐక్యమత్యంతో పనిచేద్దాము. జరిగేది ధర్మ యుద్ధము. ఆ ధర్మ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని